నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, రాష్ట్ర పురోగతి కీలక ఆర్డినెన్స్లకు మంత్రివర్గ ఆమోదం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధికార పీఠం కీలక వ్యాఖ్యలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మార్కు పర్యటన, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కీలక భేటీ. భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ వెంకన్న అకాల మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ హాల్ వేదికగా జరిగిన ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్తగా ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాల విధి విధానాలు మరియు నిరుద్యోగులు, రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మార్క్ పాలనను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేలా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర పురోగతికి సంబంధించిన పలు ఆర్డినెన్స్లు, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి కల్పన ధ్యేయంగా రాష్ట్రంలోకి రాబోతున్న కొత్త పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వడం, రాయితీల కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ నివేదికను కేబినెట్ ముందుంచారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతం, అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తును కూడా ఈ భేటీలో సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర భవిష్యత్తుకు మైలురాయిగా నిలిచే పలు కీలక నిర్ణయాలకు ఈ కేబినెట్ వేదికగా ఆమోదముద్ర పడినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ తీర్మానాల పూర్తి వివరాలను ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు మరియు హక్కుల సాధనపై ఒక అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ వెలువడింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అధికార పీఠం స్పష్టం చేసింది. కేంద్రంలో ఉన్న పెద్దలతో తమకున్న సమీకరణాలను వివరిస్తూ ఈ అంశంపైనైనా తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచాలనుకున్నప్పుడు కేంద్ర నాయకత్వం తలుపులు ఎప్పుడూ తమ కోసం తెరిచే ఉంచాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం నిధుల సాధనే కాకుండా దేశ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కీలక సంస్కరణల విషయంలో కూడా తమ సూచనలకు, సలహాలకు ఢిల్లీ పెద్దలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు లేదా అభివృద్ధి ప్రాజెక్టుల సాధనలో కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారనే దానిపై వస్తున్న విమర్శలకు ఈ ప్రకటనతో గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది. తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను కేంద్ర అధిష్టానం తమకిచ్చిందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలు లేదా పరిపాలనాపరమైన మార్పులు ఏమైనా సరే తమ ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కేంద్రం వద్ద ప్రతిపాదనలు ఉంచుతున్నామని, వాటిని కేంద్ర నాయకత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ విధమైన ఉమ్మడి భాగస్వామ్యం వల్ల అటు దేశ పురోగతితో పాటు ఇటు రాష్ట్ర హక్కుల రక్షణ కూడా సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా మునుముందు కూడా తమ గళాన్ని బలంగా వినిపిస్తామని ఈ సందర్భంగా ప్యానెల్ స్పష్టం చేసింది. Because whenever we wanted to voice an opinion on any subject, the doors are always open. Whenever we wanted reforms to come in certain sectors, which is in the interest of the state, and of course, Andhra gets the first mover advantage, our opinion was always heard. And things were changed when we were able to sell. See, end of the day, as a regional party, it's important that I might have a vision. It's important also I go and sell that vision to leaders who matter, who take this decision. So I'll give you an example. Our conversation with Google started about before the shoveling 13 months back. And they wanted certain corrections in permanent establishment, taxation. And Naiduji went and spoke to Modi ji very clearly and said, this is what we think we should do. He said, absolutely. And then it was his office that led those reforms. So honestly, I as a regional party, I truly believe that our voice is being heard. And we've had no such issues in this current NDA. How regular is your interaction with the BJP in the NDA? As much as we need it. There is no regularity in terms of... See, politics will not wait. Issues will not wait for an official meeting to be convened 15 days from now or a month from now. If I have an issue, I pick up the phone, I call the Honorable Minister
the subject. And rest assured, either they answer the phone or they call back within the hour and say, "Yaar, what's the issue? Anything?" I say, "Boss, this is what we want to do. This is what done. Let's have a meeting. I'll call for send the note before you come." We send the note. We have a meeting. And we close the subject. That's how we work. This is what we call real-time governance. No? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధుల సాధన లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సహా పలు కొత్త రూట్లలో మెట్రో ఫేజ్ 2 లైన్లను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టుకు దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయం కానుండడంతో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్ ముందు రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించడంతో పాటు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి భారీ మొత్తంలో రుణ సదుపాయం కల్పించేలా చొరవ చూపాలని సీఎం కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు కావడం వల్ల దీనికి సానుకూల సహకారం అందించాలని కేంద్ర మంత్రి ఖట్టర్కి వివరించారు. కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణం అనుమతులను వేగవంతం చేయాలని, దీనివల్ల లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు రవాణా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీద సాదల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ అధికారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలనే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన వెంకన్న నిబంధనలు ఉల్లంఘించిన ఒక హార్వెస్టర్ వాహనాన్ని పట్టుకుని కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఉదంతంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై మాట్లాడారని, ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ ఎక్స్గ్రేషన్ అందిస్తామని ప్రకటించిన మంత్రి ఈ విషాద సమయంలో ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా స్వగ్రామానికి చెందిన ఎంవీఐ వెంకన్న నిబద్ధత గల అధికారిగా రవాణా శాఖలో గుర్తింపు తెచ్చుకున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదమేనని, ప్రాథమిక విచారణ జరుగుతోందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్, ఫ్లై యాష్ తరలించే భారీ వాహనాలు స్పీడ్ లిమిట్ మరియు ఓవర్లోడింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వాహనాల సంఖ్య, వేగం పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టుల ద్వారా నైపుణ్యం ఉన్న వారికి లైసెన్స్ ఇచ్చేలా సంస్కరణ తెస్తున్నామని, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. అమరుడైన అధికారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దురదృష్టకరం, శవ రాజకీయాలొద్దు, తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకు ఏదైనా సమాచారం ఉంటే ఎక్కడైనా మాఫియా, శాండో, లయాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మేము యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన అయితే 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్టే ఎవరిదైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తాం, మా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది మాకు వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఎంబీఏ చనిపోవడం యాక్సిడెంట్ అంటే బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అతని పూర్తిగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంఘటన మీద వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు, ఉద్యోగం కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, తదితర అన్ని అంశాల పట్ల వాళ్ళకు ఆదుకొని రవాణా శాఖ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇసుక లారీ కాదు, అది ఓవర్ లారీ. రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు.
మరి అది ఇన్సిడెంటల్ గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడింది. భారత అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక రాష్ట్రపతి భవన్లో అత్యంత కనుల పండుగ జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను స్వహస్తాల మీదుగా ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక గణతంత్ర మండపం వేదికగా జరిగిన ఈ రెండో సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. కళలు, క్రీడలు, వైద్యం మరియు సామాజిక సేవా రంగాల నుంచి ఎంపికైన దేశ రత్నాలకు ఈ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 131 పద్మ అవార్డులలో తొలి విడతగా మే నెలలో 66 అవార్డులను అందజేయగా మిగిలిన 65 అవార్డులను నేడు రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్ మరియు 56 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. క్రీడా ప్రపంచం నుంచి భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్ ఈ వేడుకలో మెరిశారు. అలాగే చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గాను మలయాళీ సూపర్ స్టార్ మమ్మూటి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ పద్మ అవార్డులను అందుకున్నారు. ప్రముఖులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విప్లవాన్ని తెచ్చిన కర్ణాటకకు చెందిన డాక్టర్ ప్రభాకర్ కోరే, హిమాలయ వైద్య విధానాన్ని కాపాడుతున్న లడఖ్కు చెందిన డాక్టర్ పద్మా గుర్నేత్, హిమోఫీలియా రోగులకు సేవ చేస్తున్న డాక్టర్ సురేష్ హనగవాడి వంటి ఎందరో అన్సంగ్ హీరోలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలు దక్కడం ఈ వేడుక యొక్క అసలైన వైభవానికి అద్దం పట్టింది. ఏడుకొండలపై దళారీల దందా రోజు రోజుకు శృతిమించిపోతోంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు గుంజుతున్న కీటికాల వ్యవహారం తిరుమలలో మరోసారి వెలుగు చూస్తుంది. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలు ఉన్నాయంటూ నమ్మబలికి అత్యంత పవిత్రమైన శ్రీహరి సుప్రభాత సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి ఒకేసారి ఏకంగా 60 మంది భక్తులను దళారీలు దారుణంగా ముంచేశారు. ఒక్కొక్క భక్తు నుంచి 6,000 రూపాయలు చొప్పున మొత్తం 3,60,000 రూపాయలను కేవలం ఆన్లైన్ ఫోన్పే ద్వారా వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు. దళారీల చేతిలో మోసపోయిన ఆ 60 మంది భక్తులు ఇప్పుడు దర్శనం దొరక్క తిరుమల కొండపై పడిగాపులు కాస్తున్నారు. స్వామివారి సుప్రభాత సేవకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి దళారీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తిరుమలకు వచ్చిన ఒక భారీ భక్తుల బృందాన్ని గమనించిన కేటుగాళ్లు తమకు టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని సిఫార్సు లేఖల ద్వారా సుప్రభాత సేవా టికెట్లు పక్కాగా ఇప్పిస్తామని నమ్మబలికారు. అది నమ్మిన భక్తులు నగదు రూపంలో కాకుండా డిజిటల్ పద్ధతిలో దళారీలు ఇచ్చిన క్యూఆర్ కోడ్ మరియు నంబర్లకు ఫోన్పే ద్వారా విడతల వారీగా 3.60 లక్షలు బదిలీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం సేవ సమయం ముగుస్తున్న దళారీల నుంచి ఎలాంటి టికెట్లు రాకపోవడం, వారి మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని భక్తులు గ్రహించారు. తలకు పిడుగుపడినట్లయిన బాధితులు తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి తాము పంపిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆధారాలు సమర్పించారు. దీనిపై స్పందించిన విజిలెన్స్ మరియు స్థానిక పోలీసులు నిందితుల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల ద్వారా ఆధారంగా దళారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మోసంలో టీటీడీ అంతర్గత సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఒక్కటండి, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధత. చెప్పండి, మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చితే 10 నిమిషాల్లో ట్రేస్ చేసినాము. ఒక్క నిమిషం ఉండండి, మీరు లేరు. ఒక్క నిమిషం ఉండండి, ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను. ఏమన్నారు తెలుసా సార్, ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసలు తిప్పి నేను కొండకి రాను సార్, దేవుని ముందు నువ్వేందా అలిగేది అన్నాను. మన దేవుడు అండి ఇది, మన దేవుడు. మన దేవుడిని మనం గౌరవించుకోవాలి. తెలియదు కానీ మేము 6 నెలలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. మేము నడిచి వచ్చాం. మీరు ఎప్పుడైనా ఎక్కారో ఎక్కడ మేము భక్తుల సేవలో ఉన్నామండి. మేము భక్తుల సేవలో ఉన్నాము, మేమేమి వేరే విధంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఊహించని పారిశ్రామిక ఘోరం చోటు చేసుకుంది. పరబాళ్లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలోని ఒక విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలో అవి ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడ విధుల్లో ఉన్న 2 యువ కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులను వెంకటేష్, కొవ్వాడ త్రినాథరావుగా గుర్తించారు. ఈ ఊహించని ప్రమాదంతో ఫార్మాసిటీ ఒక్కసారిగా ఉలికిపడింది. అనకాపల్లి జిల్లా పరిధిలోని పరవాడ ఫార్మాసిటీలో వందలాది కెమికల్ ఫార్మా కంపెనీలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఉన్న దక్షిణ ఎనర్జీ కెమికల్స్ ప్లాంట్లో కార్మికులు విధుల్లో ఉండగా ఒక విభాగానికి చెందిన కెమికల్ ప్రాసెస్ యూనిట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ మంటలు చుట్టుముట్టడంతో లోపల పనిచేస్తున్న 34 ఏళ్ల వెంకటేష్, 24 ఏళ్ల కొవ్వాడ త్రినాథరావు బయటకు రాలేకపోయారు. నిప్పుల కుండంగా మారిన ఆ ఇండస్ట్రియల్ ప్లాంట్లోని ఆ 2 యువకులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 4 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని కెమికల్ ఫైర్ కావడం వల్ల ప్రత్యేక ఫోమ్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. ప్రమాదవార్త తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఫ్యాక్టరీ గేట్ ముందు భారీగా గుమిగూడారు. ఫార్మా కంపెనీల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తమ పిల్లలు బలైపోయారంటూ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ శివార్లను వర్షం వణికిస్తోంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అమీన్పూర్, బీరంగూడ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొరడంతో వరద నీరు రోడ్లపై మోకాళ్లతో చేరింది. అంతటితో ఆగకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పలు అపార్ట్మెంట్ల సెలార్లోకి వరద నీరు ఉధృతంగా దూసుకొచ్చింది. దీంతో సెలార్లలో పార్క్ చేస్తున్న వందలాది ద్విచక్ర వాహనాలు, లగ్జరీ కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఉదయాన్నే లేచి చూసిన నివాసితులు తమ వాహనాలు సగానికి పైగా నీటిలో మునిగిపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అమీన్పూర్, బీరంగూడ మున్సిపాలిటీల పరిధిలో గత కొన్ని గంటలుగా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నష్టపోయాయి. అపార్ట్మెంట్ సెలార్లలో సుమారు 4-5 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాల ఇంజన్లోకి నీరు చేరి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్ర విపత్తుపై సమాచారం అందుకున్న వెంటనే అమీన్పూర్, బీరంగూడ మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం మరియు విపత్తు నిర్వహణ సిబ్బంది భారీ బోంటార్ పంపులతో రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన అపార్ట్మెంట్ సెలార్ల నుంచి డీ వాటరింగ్ పంపుల ద్వారా నీటిని బయటకు తరలించే ప్రక్రియ చేపట్టారు. సిబ్బందితో పాటు స్థానిక యువకులు కూడా రంగంలో దిగి నీటిలో మునిగిపోయిన వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా సురక్షితంగా ప్రాంతాలకు లాగుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న డ్రైనేజ్ వ్యవస్థలు దానికి అనుగుణంగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అధికారులు త్వరగా స్పందించి నీటిని తొలగించడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. హైదరాబాద్ శివార్లోని తుర్కయాంజల్ న్యూ శ్రీ చైతన్య కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువుల కోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ యాజమాన్యాన్ని అడుగుతున్న విద్యార్థులపై వారికి మద్దతుగా వచ్చిన వారిపై ఆదిపట్ల సీఐ తీవ్రస్థాయిలో దౌర్జన్యాన్ని దిగారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారి కనీసం తాము అడిగేది అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను దారుణంగా నెట్టివేస్తూ లాఠీలతో బెదిరిస్తూ ఖాకీ ప్రతాపం చూపించడం తీవ్ర సంచలనంగా మారింది. సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం వేధిస్తోందని, ధర్నాకు దిగితే మేనేజ్మెంట్కు కొమ్ము కాస్తూ పోలీసులు తమపై దాడికి దిగారంటూ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. తుర్కయాంజల్ పరిధిలోని న్యూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తమ తదుపరి అడ్మిషన్ల కోసం లాంగ్ మెమోలు, టీసీల కోసం గత కొన్ని రోజులుగా కాలేజ్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే నూతన ఫీజులు, పెండింగ్ బకాయిల పేరుతో యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈరోజు కాలేజ్ గేట్ ముందు మెరుగుదరణ దిగారు. సమాచారం అందుకున్న ఆదిపట్ల పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సింది పోయి రోడ్డుపై కూర్చున్న విద్యార్థులను బలవంతంగా ఈడ్చిపారేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆదిపట్ల సీఐ స్వయంగా అమ్మాయిలపై చేయి చేసుకుంటూ వారిని నెట్టివేస్తూ అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యంతో భయాందోళనకు గురైన విద్యార్థులు రోడ్డుపైనే అడవడం అక్కడి వారిని చలింపచేసింది. యాజమాన్యం తప్పును ప్రశ్నించకుండా చదువుకునే పిల్లలపై ఇలా ఖాకీలు విరుచుపడడం ఏంటని స్థానికులు, విద్యార్థి సంఘాల నేతలు పోలీసులను నిలదీయడంతో అక్కడ రణరంగ వాతావరణం నెలకొంది. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించి స్వయంగా నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం థియేటర్లలో సంచలన వసూళ్లతో బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతోంది. ఈ క్రేజీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్కు ఒక అపరూపమైన మెగా సర్ప్రైజ్ లభించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మా ఇంటి బంగారం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్ ఎమోషన్స్ నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడిన చిరు, ముఖ్యంగా చీరకట్లో సమంత చేసిన పవర్ఫుల్ యాక్షన్
యాక్షన్ సీన్స్ థియేటర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటూ ప్రశంసించారు. చానాల తర్వాత సమంత వెండితెరపై లేడీ ఓరియంటెడ్ కంటెంట్తో వచ్చి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి వైవిధ్యమైన మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. యాక్షన్ భావోద్వేగాలను నందిని రెడ్డి తనదైన శైలిలో వినోదాత్మకంగా మలిచారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్లో ఆమె చేసిన ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చివరిలో చిరంజీవి ఒక ఆసక్తికరమైన లైన్ రాశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న సమంత, రాజ్ దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలను పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సమంత ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మెగాస్టార్ అభినందన తెలపడంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసిందని, ఇవి చిరు లీక్స్ అంటూ మెగా ఫ్యాన్స్ మరియు శామ్ ఆర్మీ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి వెండి ధరలు ఇవాళ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా 2070 మేర పతనమైంది. అటు ఆభరణాల తయారీకి వాడి 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1900 మేర క్షీణించింది. వీటికి తోడు కిలో వెండి ధర ఏకంగా 5000 రూపాయలు దిగిరావడం మార్కెట్లో పెద్ద సంచలనంగా మారింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా భావించే గోల్డ్ మార్కెట్ నుండి ప్రాఫిట్ బుకింగ్స్ వైపు మొగ్గు చూపడంతో ఈ భారీ క్షీణత నమోదైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా గణాంకాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం 1,45,910 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1900 తగ్గి 1,33,750కి చేరింది. ఇక పసిడి బాటలోని పయనించిన వెండి కేజీపై 5,000 రూపాయలు కోల్పోయి ప్రస్తుతం 2,50,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో ఈ ధరల తగ్గుదల సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారులకు కొండంత బోరటనిచ్చిందని చెప్పాలి. ప్రపంచ ఫుట్బాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీకి ఆ దేశం అత్యున్నత మరియు అరుదైన గౌరవాన్ని కల్పించింది. అర్జెంటీనాలోని క్యూట్రాల్కో నగరంలో ప్రపంచంలోనే అతిపెద్దైన ఏకంగా 85 అడుగుల భారీ మెస్సీ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. అర్జెంటీనాకు ప్రపంచ కప్ తెచ్చిన ఆ చారిత్రాత్మక క్షణాన్ని సజీవంగా ఉంచేలా రూపొందించిన ఈ విగ్రహం ప్రస్తుతం గ్లోబల్ స్పోర్ట్స్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. లియోనెల్ మెస్సీ తన కెరీర్లో సాధించిన మైలురాళ్లు ఒక ఎత్తైతే అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలబెట్టడం మరో ఎత్తు. ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ తరం నిరంతరం స్మరించుకునేలా ప్రముఖ స్థానిక శిల్పి ఆల్డో బెరోయిసా ఈ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహంలో మెస్సీ తన ఐకానిక్ అర్జెంటీనా జెర్సీని ధరించి ఆకాశం వైపు చూస్తూ ప్రపంచ కప్ ట్రోఫీని చేతుల్లో పట్టుకున్న అపురూప దృశ్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. 85 అడుగుల ఎత్తుతో నిర్మితమైన ఈ శిల్పం నిర్మాణంలో అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు, మెటీరియల్స్ ఉపయోగించారు. క్యూట్రాల్కో నగర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఈ కట్టడం కేవలం క్రీడా స్మారక చిహ్నంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులను ఆకర్షించేలా ఒక అంతర్జాతీయ పర్యాటక ల్యాండ్మార్క్గా అవతరించింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అర్జెంటీనా క్రీడా ప్రముఖులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు మరియు వేలాది మంది అభిమానులు హాజరై నివాళులర్పించారు. మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా మెస్సీ రేంజ్ ఏంటో ఈ 85 అడుగుల విగ్రహం నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం ఫుట్బాల్ లవర్స్కు ఒక పెద్ద దర్శనీయ స్థలంగా మారబోతుందనలో ఎలాంటి సందేహం లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.